సో ఈ రోజు మనం ధర్మవరం వచ్చాము డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి. కొంచెం పెట్టుబడి శారీస్ అట్లా నాకు శారీస్ కావాలి. ధర్మవరం శారీస్ అనమాట. మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్లో పెట్టాను కదా, అబ్బా మామూలు రెస్పాన్స్ కాదు అసలు. చాలా కాల్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, ఎంక్వైరీస్ అయితే లిటరల్లీ నార్మల్గా వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నైట్ టైం వీడియో కాల్ చేస్తున్నారంట వాళ్ళకి. సో అంటే వాళ్ళకి డే టైం కదా, సో అలా జరుగుతూ ఉంటాయి గైస్. ఏం చేస్తాం, అక్క వాళ్ళు చెప్తున్నారు సూపర్ రెస్పాన్స్ వచ్చింది శ్రావణి అన్నట్టుగా. ఓకే, ఇంత హైప్ ఇస్తున్నాను కదా, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మేము ధర్మవరం వచ్చాము. నేను కడి చేపించేదానికి ధర్మాందాలకు వచ్చినాను. పట్టు చీరలు కొనిపించుకుంటాను. ఊరికే కొనిస్తున్నావా? పెళ్లి కాబట్టి కొనిస్తున్నావు నాకు. మా డాడీ బకరాగా కడి చేసే వరకు చీరలు, పట్టు చీరలు 10 లక్షలు కడి చేసే వరకు నిద్రపోను. కంచి శారీస్ మీరు ఆల్రెడీ కంచి బ్లాగ్ చూసింటారు. సో నా శారీ అది 1.5 lakh పడింది. ఇప్పుడు ఎంత పెడతామని అడుగుతున్నాడు మా నాన్న. 30,000 తీసిస్తా. సరే గైస్, సో ఇవాళ మా మమ్మీకి శారీస్ కావాలన్నమాట. మమ్మీ నువ్వెన్ని చీరలు తీసుకుంటావు? నేను అటు పోయినాక డిసైడ్ అయితే ఏం డిసైడ్ గా అది గైస్, ఎవరికి నచ్చిన శారీలు వాళ్ళు తీసుకోవచ్చు. కొనిచ్చడానికి మా డాడీ రెడీ, పాకెట్ రెడీ. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో అది, సో నేనైతే డైరెక్ట్ వీవర్స్ దగ్గరకు వచ్చాను. మీకు ఎవరికైనా ఇలాంటి ధర్మవరం శారీస్ డైరెక్ట్ వీవర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వ్లాగ్ కంటిన్యూగా చూడండి. విత్ ప్రైస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. నా పెళ్లికి నేను ధర్మవరంలో శారీస్ కొన్ని తీసుకుందామని వెళ్ళాను అనమాట. అక్కడ కళాక్క అని వైట్ కలర్ చున్నీ వేసుకున్నారు కదా, ఆ అక్క మాకు కొన్ని ఇయర్స్ నుంచి తెలుసు అనమాట. తను ముందు అనంతపూర్లోనే ఉండేవాళ్ళు, తర్వాత ధర్మవరంకి షిఫ్ట్ అయిపోయారు. అక్కకి మగ్గం వచ్చు. ఎవ్రీడే ఒక శారీ నేస్తారు అక్క. ఇంకా తనకు మంచిగా స్ట్రెంత్ ఉంది, ఓపిక ఉంది అంటే ఒక శారీ మొత్తం నేసి నెక్స్ట్ డే కూడా ఇంకొక హాఫ్ శారీ నేస్తారు. అంటే ఆ రోజు ఇంకొక హాఫ్ శారీ నేస్తారు అనమాట. అలా తను క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఇలా చూడు శ్రావణి, డైరెక్ట్ వీవర్స్ నేను కూడా నేస్తున్నాను కదా, నీకు మంచి ప్రైస్లో వస్తాయి, అంటే బయట పెట్టే షాప్స్లో కన్నా నీకు ప్రైజింగ్ బాగుంటుంది అని నాకు చెప్పింది. సరే ఎందుకు ట్రై చేయకూడదు అన్న సెన్స్లో నేను వెళ్ళాను వాళ్ళ షాప్కి. షాప్ అంటే పెద్ద షాప్ కాదు, ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ హోల్సేల్, మీకు డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మంచి ప్రైజింగ్లో వస్తుంది. ఇప్పుడు మనం షాప్స్కి వెళ్ళామనుకోండి, ఆబ్వియస్లీ హ్యాండ్ చేంజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మనకి ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మనకు ఒక బడ్జెట్లో వస్తుంది, మంచి బడ్జెట్లో వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ పవర్ లూమ్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. నేను రీల్లో హ్యాండ్లూమ్ పవర్లూమ్ చెప్పాను, బై మిస్టేక్ ఎడిటింగ్ దగ్గర కొంచెం మిస్ అయింది ఆడియో. సో అలా మీకు పవర్లూమ్ ఒకటే వచ్చింది. ఇక్కడ కరెక్షన్ చెప్తున్నాను. హ్యాండ్లూమ్ ఉన్నాయి, పవర్లూమ్ ఉన్నాయి, ఇంకా కొన్ని నాకైతే ఐడియా లేదు. చేనేత మగ్గాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. నేను మొత్తం ఫుటేజ్ తీయలేదన్నమాట, జస్ట్ కొంచెం ఫుటేజ్ తీసాను అంతే. మగ్గాలది ఆ మగ్గం, వీళ్ళ మగ్గాల వీడియో నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ శారీ కలెక్షన్స్ చూపిస్తున్నాను. ఈ శారీ కలెక్షన్ రేంజ్ వచ్చి వీళ్ళ దగ్గర ఒక బ్రైడల్ శారీస్ అయితే ఒక 7K 5K నుంచి స్టార్ట్ అయ్యి 26K వరకు మ్యాక్సిమం ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అయితే 10K నుంచి స్టార్ట్ అయ్యి 18K వరకు ఉన్నాయి అన్నమాట. సో నాకు కొన్ని శారీస్ చాలా బాగా నచ్చాయి, కొన్ని కలర్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా నేను కొన్ని గిఫ్టింగ్ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ లేనివి కూడా నేను వాళ్ళకి చెప్పాను. సో వాళ్ళు మనకి ఇన్కేస్ కొంతమందికి ఇప్పుడు మనకు ఒక బల్క్గా ఒక 30-40 శారీస్ కావాలి అనుకోండి, నియర్ బై ప్లేసెస్ అంటే ధర్మవరంలో నియర్గా అనంతపూర్ కానీ ఇంకేదన్నా అలాంటి నియర్ బై ప్లేసెస్కి మనం చెప్తే వాళ్ళు డైరెక్ట్ శారీస్ తీసుకొని మన ఇంటికి వస్తారు అనమాట. మనం కావాలంటే అక్కడ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్లో ఇప్పుడు సపోజ్ ఒక 50 మంది 60 మంది ఉంటారు. వాళ్ళకి కావాలి శారీస్ అంటే వీళ్ళకి కాల్ చేసి ఇలా సో డేట్ అంటే వాళ్ళు తీసుకొస్తారనమాట. సో డైరెక్ట్ వీవర్స్ కాబట్టి సో మీకు తెలిసిందే, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు వాళ్ళ షాప్కి వెళ్ళండి, ధర్మవరంలో ఉంటుంది. అండ్
ఇది పెయిడ్ ప్రమోషన్ అస్సలు కాదు, నాకు వాళ్ళు 1 రూపీ కూడా ఇవ్వలేదు. అండ్ నాకు శారీస్ డిస్కౌంట్ కూడా ఏం లేదు, వాళ్ళకి ఎంత పడ్డదో నాకు అంతకే ఇచ్చారు. జస్ట్ నాకు నచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా మందికి యూజ్ అవుతుంది అన్న సెన్స్లో నేను చెప్తున్నాను అంతే, అంతకుమించి అంటే స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు బాగా నచ్చాయి అండ్ నాకు సపోర్ట్ చేయాలనిపించింది వాళ్ళకి. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. మనం జనరల్గా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, అవుట్ ఆఫ్ మనీ ఇదంతా కాకుండా మనల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది బాగా చూస్తాం కదా. నాకు ఆ హాస్పిటాలిటీ బాగా నచ్చింది వాళ్ళ దగ్గర. నేను అందుకే సపోర్ట్ చేయాలి అనిపిస్తుంది, అందుకే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను అంతే. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్, ఎల్స్ యూ కెన్ లీవ్. నాకు ఆ వైట్ వెళ్ళగానే నేను ఫస్ట్ చూసిన శారీ ఆ వైట్ కలర్ శారీ, అది ప్యూర్ చేనేత మగ్గం అంట. అక్క చెప్తున్న షాని ఆ శారీ నెయ్యడానికి చాలా డేస్ పట్టిందంటే, నాకు ఆ శారీ చూడగానే బాగా నచ్చింది. బట్ నేను పెళ్ళికి సేమ్ శారీ తీసుకున్నాను అనమాట. సరే అని చెప్పి నాకు ఇది ఎందుకు అమ్మకి అత్తమ్మకి ఇద్దరికి తీసుకోవాలి అనిపించింది. సో నేను సేమ్ శారీ అమ్మకి అత్తమ్మకి తీసుకున్నాను అనమాట. అది 20 to 25 ఆ బడ్జెట్లో ఉంటుంది, ఎంతనే నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ శారీ అయితే చాలా బాగుంది, బ్రైడల్కి అయితే ఇంకా బాగుంటుంది. అసలు ఎంగేజ్మెంట్కి కానీ ఆర్ పెళ్ళికి కూడా చిన్న చిన్న ఈవెంట్స్కి కానీ భలే ఉంటుంది ఆ శారీ. మనము అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా బట్టలు పెట్టాలి కదా, సో ఆ సెన్స్లో ఇంకా నాకు ఎలానో శారీ నచ్చింది కదా, ఇట్స్ ఓకే అన్నట్టుగా నేను తీసేసుకున్నాను. అది అత్తమ్మకి అమ్మకి ఒకటి తీసేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన పెట్టేసి ఇది రెడ్ కలర్ శారీ. ఇంక ఇవన్నీ బ్రైడల్ శారీసే ఇప్పుడు చూపిస్తున్నవన్నీ. ఇందులో నేను కొన్ని తీసుకున్నాను, అమ్మ కొన్ని తీసుకున్నారు. అలా కొంతమంది కొన్ని నచ్చుతుంటాయి కదా, అలా మాకు నచ్చాయి మేము తీసుకున్నాం అంతే. చాలామంది పెయిడ్ అది ఇది అంటున్నారు, అస్సలు కాదు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు వచ్చే ప్రాఫిట్ అయితే 0 దాంట్లో. సో అది నాకు ఇక్కడ వింటేజ్ శారీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. నేను కొన్ని కలర్స్ ఇక్కడ చూడలేదు, మీరు ఇక్కడ లాస్ట్లో వింటేజ్ ఆ కలర్ ఉంది కదా, కలర్ చాలా బాగుంది, పర్పుల్ కలర్. సో బట్ నా దగ్గర ఉందని నేను తీసుకోలేదు, కానీ అది కూడా 12K or 13K అంతే చెప్పారు. నాకు చాలా బాగా అనిపించింది. నేను చెప్పాను కదా ఇందాక వైట్ శారీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే శారీ అనమాట. సో ఇదే చెప్తున్నారు అక్క ఇది చేనేత మగ్గము అన్నట్టుగా చెప్తున్నారు నాకు. ఇవి అన్నీ నాకు వాళ్ళు ఇన్ఫో చెప్పింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. ఈ శారీస్ నేసే దాంట్లో 2 కొమ్ములు 3 కొమ్ములు 4 కొమ్ములు అలా వస్తాయంట. 2 కొమ్ములు అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటే ఒక ప్రైస్ ఉంటుంది, సెల్ఫ్ ఉంటే ఒక ప్రైస్ ఉంటుందంట. సెల్ఫ్ వచ్చింది అనుకోండి, అంటే కింద పళ్ళు పైన అంచు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం శారీ అంతా సేమ్ కలర్లో ఉందనుకోండి, అది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుందంట. అదే కాంట్రాస్ట్ వచ్చిందంటే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుందంట, అదే అక్క చెప్పారు. తర్వాత అదే కొమ్ములు అన్నాను కదా, 2 కొమ్ములు అంటే 2 కలర్ శారీస్, 3 కొమ్ములు అంటే 3 కలర్ శారీస్, అంటే బార్డర్ చేంజ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. సో అలా నాకు గంగా జమున బార్డర్ శారీస్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. అంటే పైన ఒక కలర్ అంచు ఉంటుంది, కింద ఒక కలర్ అంచు ఉంటుంది, శారీ ఒక కలర్ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ తీసుకోవాలని చాలా చోట్ల ట్రై చేస్తున్నా, బట్ నాకు ఇక్కడ దొరకట్లేదు ఆ కైండ్ ఆఫ్ శారీస్. బట్ ఇన్కేస్ మీకు ఎవరైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాంటి శారీస్ ఎక్కడన్నా ఉంటే. సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు బ్లూ కలర్ శారీ ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఇది కూడా ఎక్స్పెన్సివ్ శారీ, ఇది నాకు తెలిసి 18K or 20K అలా ఉంటుంది. బట్ బాగా నచ్చిన శారీ నాకు, నేను ఆ శారీ నేను తీసుకున్నాను. ఇంకా వస్తున్న శారీస్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకా బడ్జెట్. మేము అరౌండ్ ఒక 10:30కో 11కో వెళ్ళుంటే మాకు ఈవినింగ్ అయిపోయింది. అంతసేపు పట్టింది మాకు శారీస్ చూడడానికి. అంత ఈజీ కాదు గైస్, అందులోనూ పెళ్లి శారీస్ కదా, అన్ని కలర్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఒకసారి ఇంకొకసారి సేమ్ కలర్ ఉండద్దు, ప్యాటర్న్ ఉండద్దు, అలా అన్నీ చూసుకొని చెక్ చేసుకొని, ఇంకా గిఫ్టింగ్ శారీస్ కూడా చూసుకోవాలి కదా, ఎవరికి ఏ శారీ నచ్చుతుంది.
కలర్స్ ఏంటి అలా అన్నీ చూస్తున్నాము. ఇది రెడ్ అసలు బ్రైడల్కి క్రేజీ ఉంటుంది. కాకపోతే నా దగ్గర రెడ్ ఆల్మోస్ట్ 3-4 ఉన్నాయి, అందుకే నేను రెడ్ తీసుకోలేదు. ఇది అమ్మ తీసుకున్నారు శారీ. ఇది కూడా బాగుంది. ఇది మీకు మేబీ 16 or 18K పడచ్చు అనుకుంటున్నా. ప్రైస్ వేరీ అవ్వచ్చు గైస్, నాకైతే గుర్తులేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు వెళ్ళేసి ఒక 20 days పైన అయిపోయింది నేను వెళ్ళొచ్చి, నాకు గుర్తులేదు. బట్ మీకు ఖచ్చితంగా 10 నుంచి 20K ఆ బడ్జెట్లోనే వస్తాయి ఖచ్చితంగా. మీరు అడగండి ఒకసారి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో మీరు ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్ ఒకరోజు టైం తీసుకొని మీకు ధర్మవరం నియర్ బై ఉంటే వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎవరైనా అంటే క్యూరియాసిటీ ఉంటారు కదా, ఇలా మగ్గం నేస్తారు అవన్నీ మీకు ఐడియా వస్తుంది వెళ్తే. సో అలా వెళ్ళండి. అప్పటికి చాలా టైం అయిపోయింది కదా, నేను లంచ్ కూడా చేయలేదు. పాపం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు లంచ్ కూడా, ఇక్కడే వాళ్ళు బిజీ ఉన్నారు. మరి నేను వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తాం లంచ్ చేయండి అని. సో మేము అసలు ఏమనలేదు. ఇట్స్ ఓకే, వీ కెన్. ఇది అవ్వగానే మేము బయటకు వెళ్ళి మేము చేస్తాము, ఆల్రెడీ చెప్పొచ్చామన్నది ఇది చెప్తున్నాము. బట్ టూ గుడ్ గైస్, టూ గుడ్. అక్కడికి అక్క వెళ్ళి పాపం టీ చేసుకొని వచ్చారు. అంటే వన్స్ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఇదంతా అవ్వదు. ఒకసారి వెళ్తే పని అయిపోవాలి అని నేను అనుకుంటా ఇప్పుడు. అందుకే నేను మ్యాక్సిమం వెళ్ళిన ప్రతిసారి నాకు నచ్చిన ఒక 1 hour లేట్ అయినా ఫ్లోలో అయిపోతాయి వర్క్స్. మనం వెళ్ళి మళ్ళీ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఆ ఫ్లో రావడానికి టైం పడుతుంది, మళ్ళీ ఆ మైండ్ సెట్స్ చేంజ్ అవుతాయి. అదంతా ఉండొద్దు. వెళ్ళామా మంచిగా తీసుకున్నామా, నచ్చితే వచ్చేసామా, అంతే. అలా ఉండాలి. వెళ్ళి బ్రేక్ అదంతా మన వల్ల కాదమ్మా. సో అన్న వాళ్ళు కూడా చాలా ఇలా చెప్తున్నాను, ఇలా యూట్యూబ్ రీసెంట్గా స్టార్ట్ చేశాను, ఇలా వీడియోస్ తీసుకుంటానంటే వాళ్ళు ఏమనలేదు, ఓకే తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే జస్ట్ అంటే ఇప్పుడు ఇది నేను చెప్పిన శారీ నాకు నచ్చిన క్రేజీ శారీ, బట్ నా దగ్గర కలర్ ఉందని తీసుకోలేదు. ఓకే, సో అది వింటేజ్ శారీ అనమాట. సో అందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. అది 15 to 16 or 18K అలా ఉండొచ్చు అనమాట. బట్ చాలా బాగుంది అది వింటేజ్, ఇప్పుడున్న స్టైల్లో వింటేజ్ శారీ. సో ఏంటంటే వీళ్ళు శారీస్ నార్మల్గా షాప్స్కి వేస్తారు. షాప్స్కి వేస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళకి చెక్స్ 3-4 monthsకి వస్తాయి అనమాట, ఆర్ 2 months or 1 month అలా. సో అప్పటి వరకు వీళ్ళకి రొటేషన్ అనేది స్లో అయిపోతుంది. అది కాకుండా డైరెక్ట్ కస్టమర్స్ మనం వెళ్ళామనుకోండి, పాపం రొటేషన్ వాళ్ళకి ఫాస్ట్ అవుతుంది. సో దట్ ఇంకా వాళ్ళకి మనీ కానీ ఆర్ శారీస్ కానీ ఇంకా కొంచెం ఎక్కువ నేర్పించడానికి టైం దొరుకుతుంది అనమాట. అలా ఇది వాళ్ళ మగ్గాలు అనమాట. గైస్ నాకైతే పవర్లూమ్ హ్యాండ్లూమ్ అన్నీ పెద్దగా ఐడియా లేదు. ఇవి పవర్లూమ్ మగ్గాలు, కొన్ని హ్యాండ్లూమ్ మగ్గాలు అలా ఉన్నాయంట. సో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి నాకు. బట్ ఇది కళాక్క నేర్చుకున్న ఫస్ట్ మగ్గం అంట. చెప్తున్నారు అక్క ఇది నేను నేర్చుకున్న మగ్గం శ్రావణి, నేను 20 days పట్టింది నాకు నేర్చుకోవడానికి అని. అంటే అక్కకు ఆల్రెడీ బేసిక్స్ ఉన్నాయి, అంటే ఎలా ఏం నేస్తారు, ఎలా ఉంటాయి మగ్గాలు అవన్నీ అని. సో తను క్విక్ లెర్నర్ అందులోను. సో ఈజీగా 20 daysలో నేర్చేసుకున్నారు ఒక సారీ ఎలా నేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు వీళ్ళకి ఆ రేషన్ ఉంది కదా, ఆ రేషన్ కూడా అక్క చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఎలా వస్తుంది రేషన్ నేను అడిగితే వాళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఎవరో తెస్తారంట. అంటే ధర్మవరం మొత్తం మరి అందరికీ ఏమో నాకు తెలియదు కానీ, బట్ అక్క చెప్పింది ధర్మవరం అందరికీ అలా వాళ్ళు ఒక డే వస్తారు శ్రావణి, వీక్లో మండే ఆర్ సండే నాకు గుర్తులేదు. సో ఆ రోజు వచ్చి ఎవరికి ఏ రేషన్ కావాలో ఇచ్చేసి వెళ్తారంట. ఇప్పుడు ఈ వీక్ ఇంత రేషన్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక 3-4 kgs రేషన్ ఇచ్చారనుకోండి, అదే దారాలు ఉన్నాయి కదా అవి చీరలు నెయ్యడానికి. సో అది ఈ వీక్ ఇచ్చిన మనీ, ఈ వీక్ ఇచ్చిన రేషన్కి నెక్స్ట్ వీక్ వచ్చి మనీ కలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఆ ప్రాసెస్ అలా రన్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనం అక్కడ లేకపోతే ఆ వీక్ మొత్తం మనకు పని ఉండదు, ఎందుకంటే అవి ఉంటేనే కదా మనం చీరలు నేయగలుగుతాం అన్నట్టుగా చెప్తున్నారు. సో అది బ్యాక్ ఎండ్ స్టోరీ. నేను కొంచెమే అడిగాను, బట్ నెక్స్ట్ నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అక్కడ ఒక 5 to 6 workers వర్క్ చేస్తారంట. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే 2 ఉన్నారు, మిగిలిన వాళ్ళు లంచ్కి వెళ్ళారంట. సో అక్కడ ఆల్రెడీ 2 మగ్గాలు రన్ అవుతున్నాయి కదా, అవి ఆల్రెడీ నేస్తున్నారు. 2 ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు నేస్తున్నారు. అక్క మేము వచ్చామని చెప్పి అక్క మాతో షాపింగ్లో ఉన్నారనమాట. సో ఇవి ఆల్రెడీ రన్ అవుతున్న మగ్గాలు. నేను తీసుకున్న శారీలో కూడా ఒక 2-3 అక్క నేసిన శారీస్ కూడా ఉన్నాయి. కలర్స్ అక్క చాలా మంచిగా కాంట్రాస్ట్గా మంచిగా చేస్తారు. సో నేను అక్క నేసిన దాంట్లో నేను 2 చీరలు తీసుకున్నాను. ఇవి మగ్గాలు మొత్తానికి ఇది ధర్మవరం వ్లాగ్. సో చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అందరికీ ఏమో తెలియదు కానీ నాకు వెళ్ళి ఆ మగ్గాలు అవన్నీ చూడగానే చాలా క్యూరియస్గా ఉండే. అంటే ఇలా ఉంటుందని తెలుసుకోవడానికి ఎగ్జైటింగ్గా ఉండింది అనమాట. అంటే నాకు ముందు నుంచి చాలా ఇష్టం శారీస్ కానీ ఇలా వీవర్స్.
డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం, డైరెక్ట్గా ఎలా ఉంటుంది శారీ, ఎలా నేస్తారు అవన్నీ. ఇంకా నాకు ప్రింట్ చేసే శారీస్ కానీ అవన్నీ చాలా ఇష్టం. బట్ నెక్స్ట్ ఎప్పుడైనా నాకు ఛాన్స్ దొరికితే నేను అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను ఆన్ ద వేలో. ఎలానో మీరందరూ ఇప్పుడు మా ఫ్యామిలీలోకి వచ్చేసారు, సో నేను మీకు కూడా మ్యాక్సిమం ఇన్ఫో నేను ఇస్తూ ఉంటాను. అండ్ అప్కమింగ్ మనం వేరే కంట్రీకి కూడా వెళ్తున్నాం పెళ్ళి అయిపోయిన తర్వాత, సో అక్కడ కూడా నేను మీకు మంచి వ్లాగ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా అక్క చూపిస్తున్నట్టు, ఇది నేను నేస్తున్న శారీ సగం అయింది, ఇంకా సగం కావాలి. అక్క సగంలో ఏదో కుచ్చు ఏదో పడిందంట, శారీ దారాలేవో, సో అవన్నీ తీయడానికి టైం పడుతుంది శ్రావణి, అనుకోకుండా పడింది అన్నట్టుగా ఇది చెప్తున్నారు. అలా నడుస్తుంది. ఇంకా నేను అడుగుతాను, నువ్వు చాలా స్ట్రాంగ్ అక్క, అటు పిల్లల్ని హ్యాండిల్ చేసి ఇటు అక్కడ పిల్లల్ని అంత, అంటే మీకు తెలిసిందే కదా హౌస్ హోల్డ్ వర్క్స్ ఎన్ని ఉంటాయో, సో అవన్నీ చూసుకొని తను వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంది. దట్టు మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 7 వరకు చేస్తారు. స్ట్రాంగ్ ఉమెన్ గాయ్, స్ట్రాంగ్ ఉమెన్. అసలు ఇలాంటి వాళ్ళే నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను అక్కకి ఎన్నిసార్లు చెప్పాను, అక్క నువ్వు చేసే వర్క్ ముందు నేను చేసే వర్క్ అసలు వర్కే కాదు, కష్టపడతారు మొత్తం డే మొత్తం అలా నించొని అలా చేయాలి. వాళ్ళు లంచ్ బ్రేక్ ఒక్కటి తీసుకుంటారు. అండ్ మగ్గం సౌండ్ ఎంత వస్తుంది తెలుసా, ఆ సౌండ్ని బేర్ చేసుకొని అంత వర్క్ చేయడం అంటే అసలు సింపుల్ విషయం అస్సలు కాదు. మీరు వన్స్ అక్కడికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ అఫ్కోర్స్ ఏ వర్క్లోనూ అంత సింపుల్ ఉండదులేండి. ఈ పిల్లలు ఇద్దరు కలాక కిడ్స్ అనమాట. సో మాకు చాలా చాలా ఇష్టమైన పిల్లలు. ముందు ఇక్కడ ఉండే కదా బాగా అలవాటు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి మాతోనే ఉన్నారు. ఇంకా సడన్గా సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయ్యి అలా అంటే అక్క చీరలు అలా అన్న కూడా షిఫ్ట్ అయ్యారనమాట. సో అలా ధర్మవరంకి షిఫ్ట్ అయిపోయారనమాట. మేము వెళ్తుంటే ఏడుస్తున్నారు అక్క, మాకు కూడా ఏడుపు వస్తుంది. బట్ యా ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, తప్పదు కదా. ఇంకా అదే అంటున్నారు, ఎందుకో బాధ అనిపిస్తుంది శ్రావణి అన్నట్టుగా. మేము చాలా కనెక్ట్ అయిపోయాము. పాండమిక్లో కూడా అంటే మేమంతా కలిసే ఉన్నాం అనమాట. అప్పుడు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం కదా, సో ఇద్దరం కలిసి ఫేస్ చేసుకున్నాం. ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. అలా హార్డ్గా ఉంటుంది కొన్నిసార్లు, మూవ్ అవుతూ ఉండాలి అంతే. లైఫ్ లైఫ్ ఇస్ అంతే. సో అక్కడ నుంచి ఆన్ ద వేలో డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫామ్ ఉందంట, ఒకసారి చూడు శ్రావణి అన్నట్టుగా నాన్న చూపిస్తున్నారు. బాగుంది ప్లేస్, బట్ ఇక్కడ అంటే ప్లాన్స్ పెట్టారు, అవి ఇంకా అంత గ్రో రాలేదు, వస్తూ ఉన్నాయి అన్నట్టుగా చెప్పారనమాట. నాటుకోళ్ళు అయితే భలే ఉన్నాయి, క్యూట్గా. ఈ వదిలే నేనేమన్నా అంటే మరి బాగోదు అలా. సో ఇక్కడ అంత చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది అట్మాస్ఫియర్ అంతా. మనం ఇక్కడ ఏదైనా రిసార్ట్ కానీ అలా ఇప్పుడు మామూలు ట్రెండ్ కాదు కదా రిసార్ట్ అలాంటివన్నీ. సో ఫ్యూచర్లో ఏదైనా ప్లాన్ చేయొచ్చు, దేవుడు అంతా మంచిగా బ్లెస్ చేస్తే మనల్ని. అలా చూస్తున్నాను. బట్ ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచో ఇలా ఉందన్నమాట, ఒక మంచి ఫామ్, మంచిగా నా ఓన్గా అన్ని ప్లాంట్స్ కానీ అన్ని వెజిటేబుల్స్ కానీ అలా అన్నీ పండించుకోవాలి అన్నట్టుగా. ఓకే గైస్, బ్లెస్ మీ, ఏదో ఒక డే మనం అవన్నీ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా ధర్మవరం వ్లాగ్, అదే షాపింగ్ వ్లాగ్ అప్పుడు మాకు ఇంకా కొన్ని శారీస్ కావాలి. అన్ఫార్చునేట్లీ అక్కడ అన్ని గిఫ్టింగ్ శారీస్ లేవన్నమాట. ఇంకా సరే, ఇంకా ఏం చేసామంటే, ఇంకా అక్క చెప్పాను ఇలా లేవు కదా అంటే, ఇట్స్ ఓకేరా, నేను అనంతపూర్ వస్తూనే ఉంటాను కదా, తీసుకొస్తాను అనంతపూర్కి వచ్చినప్పుడు మన ఇంటికి అని చెప్తే ఓకే అక్క అని. మేము వెళ్ళిన ఒక 1-2 డేస్కి మరి అక్క వచ్చారు. సో ఇంటికి తీసుకొచ్చారు అనమాట. ఇంటికి ఆల్మోస్ట్ ఒక 100 శారీస్ అలా తెచ్చుంటారు. 100లో మనకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాము. అలానే ఇంకా మనకి ఇంట్లో ఉంటారు కదా వర్కర్స్, అక్క వాళ్ళు కూడా మాకు కూడా కావాలి శ్రావణి అంటే, ఇంకా అక్క వాళ్ళు కూడా యాడ్ అయ్యారు అనమాట. చూస్తాం మేము కూడా అన్నట్టుగా వచ్చారు. సో వాళ్ళు కూడా శారీస్ అన్నీ చూడడానికి వస్తున్నారు. నెక్స్ట్ దీనికి కంటిన్యూటీ అది ఉంటుంది అనమాట. ఎలా అనిపిస్తుంది నా వ్లాగ్? మీరు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. కంచి వ్లాగ్ మనం 10K+ వ్యూస్కి వచ్చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడ నేను పెయిడ్ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. ప్రతిదీ నాకు నచ్చితేనే చెప్తున్నాను, నాకు అది వర్కౌట్ అయితేనే చెప్తున్నాను. నేను ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్తున్నాను, బట్ కొన్ని నాకు నచ్చనివి నేను చెప్పట్లేదు మీకు, నాకు నచ్చినవి చెప్తున్నాను అంతే. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి, ఆర్ ఇప్పుడు ఆబ్వియస్లీ పెళ్ళికి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి కదా, బడ్జెట్లో ఏమేమన్నా నాకు అనిపిస్తుంటే నేను అవి షేర్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆర్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చినా కూడా నేను అక్కడైనా మీకు ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను. సో ఇది మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన శారీస్ అనమాట. ఈ శారీస్ వచ్చి గిఫ్టింగ్ శారీస్. సో ఇవి
3000 నుంచి ఉన్నాయి, 25 నుంచి కూడా ఉన్నాయిలేండి. 25 నుంచి 5 వరకు ఉంటాయి. ఇంకా అది మన బడ్జెట్ని బట్టి మనం వెళ్తూ ఉండొచ్చు. సో యా, ఇది నేను గిఫ్టింగ్ కూడా బాగానే తీసుకున్నాం, బట్ నాకు గుర్తులేదు, కౌంట్ గుర్తులేదు, ప్రైస్ అవన్నీ గుర్తులేదు. బట్ యావరేజ్గా 25 నుంచి 5 వరకు ఉంటాయి. ఇంకా మన వర్కర్స్ ఉన్నారు కదా అక్క వాళ్ళు కూడా ఒక 2-3 తీసుకున్నట్టున్నారు. అదే వాళ్ళ ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్ ఉందంట, సో వాళ్ళవికి ఏవో కావాలి అంటే తీసుకున్నారు. అప్పట్లో గుర్తు వస్తుండే చూడండి ఇంటి దగ్గరికి, అలా గుర్తొచ్చింది నాకు. నేను అదే చెప్తున్నానంటే వస్తుంటాము, కాకపోతే మాకు మీరు తెలీదు, మీరు మాకు తెలీదు అన్నట్టుగా అక్క చెప్తున్నారు. సో యా గైస్, చాలా ఫ్రెండ్లీ పీపుల్. అండ్ మనకి ఒకవేళ ఇన్కేస్ అన్ని శారీస్ తీసుకొచ్చారు కదా, ఏం నచ్చలేదన్నా కూడా అసలు ఏం అనుకోరు. ఇంకా మనకు నచ్చినవి, ఓకే మీకు ఇవి నచ్చలేదు కదా, మీకు ఏవి నచ్చుతాయి నేను అవే చేపిస్తాను. ఇప్పుడు మనకు కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా, మన ఓన్గా మనకి కలర్ కాంబినేషన్లో శారీ కావాలి అని అలా వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉంటే డెఫినెట్లీ అలాంటి శారీస్ మేక్ చేస్తారు. సో అలా కస్టమైజేషన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ వాంట్, అంతే. ఓకే గైస్, బాయ్, స్టే పాజిటివ్. అండ్ ఎప్పుడు చెప్తున్నట్టే నో మ్యాటర్ వాట్, గివ్ యువర్ 100% వాట్ యూఆర్ డూయింగ్. అండ్ జస్ట్ ఎయిమ్స్కి అచీవ్ చేయడానికి మనం మ్యాక్సిమం ట్రై చేసుకోవాలి. ఇక మిగిలిందంతా దేవుడికి వదిలేయాలి అంతే. సో ఆ రోజు నాది వర్కింగ్ డే అనమాట. ఇంకా నేను అలా వర్క్ చేసుకుంటూ ఇంకా శారీస్ కూడా చూసుకుంటూ అలా డే గడిచిపోయింది. See you in my next vlog. Bye guys, take care, enjoy.